నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది ఎరా ఆఫ్ ట్రూత్. భారతదేశ ఆర్థిక చరిత్రలో 2026 ఫిబ్రవరి 7వ తేదీ ఒక సువర్ణ అధ్యాయంగా లిఖించబోతుంది. ప్రపంచ అగ్రరాజ్యం అమెరికాతో భారత్ కుదుర్చుకున్న ఈ తాజా అంతరంతర వాణిజ్య ఒప్పందం కేవలం అంకెలకు సంబంధించింది కాదు. ఇది నవభారత ఆత్మగౌరవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని దౌత్య చతురతకు ఒక తిరుగులేని నిదర్శనం. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ స్థాయిలో ఎదురైన సుంకాల ఒత్తిడిని, వాణిజ్య అనిశ్చితిని తట్టుకొని మన ప్రయోజనాలను ఇంచు కూడా వదులుకోకుండా భారత్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని అమలు చేసింది. ఈ ఒప్పందాన్ని కేవలం ఒక వ్యాపార లావాదేవీలా కాకుండా డెలివరీ, డిగ్నిటీ, డిటర్మినేషన్ అనే 3 సూత్రాల పునాదిపై నిర్మించిన విజయంగా మనం చూడాలి. ఈ ఒప్పందంలోని అత్యంత కీలకమైన విజయం మన పాడి పరిశ్రమ. భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి పాల ఉత్పత్తి రంగంపై అమెరికా ఎప్పటి నుంచో కన్నేసింది. తమ దేశంలోని భారీ సబ్సిడీలతో తయారయ్యే పాల ఉత్పత్తులను భారత మార్కెట్లోకి పంపాలని అమెరికా తీవ్ర ఒత్తిడి తెచ్చింది. కానీ మన ప్రభుత్వం తన రెడ్ లైన్ను చాలా స్పష్టంగా గీసింది. కోట్లాది మంది భారతీయ పాడి రైతులకు, ముఖ్యంగా మహిళా శక్తి జీవనోపాధిని పణంగా పెట్టి ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోమని తేల్చి చెప్పింది. దీనివల్ల మన దేశంలోని చిన్న రైతులకు విదేశీ పోటీ నుంచి సంపూర్ణంగా రక్షణ లభించింది. పాలు, పెరుగు, పన్నీర్ వంటి మన ప్రాథమిక ఉత్పత్తులపై ఎటువంటి రాయితీ ఇవ్వకపోవడం అనేది ఈ ఒప్పందంలో భారత్ సాధించిన ఒక పెద్ద విజయం. వ్యవసాయ రంగం విషయానికి వస్తే భారత్ అనుసరించిన నెగిటివ్ లిస్ట్ వ్యూహం అమోఘం. అమెరికాతో జరిగిన చర్చల్లో భారత్ తన ప్రధాన పంటలైన గోధుమలు, వరి, మొక్కజొన్న వంటి వాటిని ఈ జాబితాలో చేర్చింది. అంటే ఈ పంటలపై ఎటువంటి సుంకాల తగ్గింపు ఉండదు. మన రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం ఒక ఇనుప కోటలా కాపాడింది. కొంతమంది రాజకీయ స్వార్థం కోసం టికాయత్ వంటి వారు చేస్తున్న భారత మార్కెట్లు విదేశీ వస్తువులతో నిండిపోతాయి అనే అబద్ధపు ప్రచారాలను ఈ ఒప్పందం పటాపంచలు చేసింది. నిజానికి అమెరికా నుంచి వచ్చే కొన్ని రకాల పండ్లు, గింజలు, DDGS మరియు వైన్లపై మాత్రమే సుంకాలు తగ్గించబడ్డాయి. ఇవి మన దేశీయ రైతులు పండించే పంటలతో అస్సలు పోటీపడవు. ఉదాహరణకు అమెరికన్ ఆపిల్స్పై కనీస దిగుమతి ధర ₹80గా నిర్ణయించడం వల్ల అవి కేవలం ప్రీమియం మార్కెట్కే పరిమితమవుతాయి తప్ప మన హిమాచల్ లేదా కాశ్మీర్ రైతులకు ఎటువంటి నష్టం కలిగించదు. మరోవైపు భారతీయ ఎగుమతిదారులకు ఈ ఒప్పందం ఒక గొప్ప వరంగా మారింది. గతంలో భారత్పై విధించిన సుంకాలను 50% నుంచి ఏకంగా 18%కి తగ్గించడంలో మనం విజయం సాధించాం. ఇది చిన్న విషయం కాదు, దాదాపు 32% తగ్గింపు. దీనివల్ల మన దేశంలోని రత్నాలు మరియు ఆభరణాలు, ఫార్మా, కీలక యంత్ర పరికరాలు, టెక్స్టైల్స్, పాదరక్షలు, తోలు, ఉక్కు మరియు రాగి పరిశ్రమలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ ఊతం లభిస్తుంది. సూరత్లోని డైమండ్ కార్మికుల నుంచి తమిళనాడులోని తోలు పరిశ్రమ కార్మికుల వరకు అందరికీ ఈ సుంకాల తగ్గింపు వల్ల కొత్త అవకాశాలు లభిస్తాయి. చైనా మరియు వియత్నాం వంటి దేశాలతో పోటీ పడుతున్న మన ఎగుమతిదారులకు ఇది ప్రపంచ వేదికపై తిరుగులేని ఆధిక్యాన్ని ఇస్తుంది. మన దేశ పరిశ్రమకు మరియు ఉద్యోగులకు ఇది ఒక రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ ఒప్పందం వెనుక ఉన్న దౌత్యపరమైన లోతును మనం అర్థం చేసుకోవాలి. రష్యా నుండి చమురు కొనుగోలు చేయడం వల్ల అమెరికాతో ఏర్పడిన దౌత్యపరమైన ఒత్తిడిని భారత్ తనకి అనుకూలంగా మలుచుకుంది. కేవలం మనం కొనే చమురు వనరులు వైవిధ్యం చేస్తామని ఒక ఆసక్తిని వ్యక్తం చేయడం ద్వారానే అమెరికా నుంచి ఇన్ని భారీ రాయితీలను రాబట్టడం అనేది ఒక సాధారణ దౌత్య విజయం కాదు. ఇందులో ఎటువంటి కఠినమైన ఒప్పందాలు లేవు. కేవలం ఒక వ్యూహాత్మక అడుగు మాత్రమే ఉంది. అమెరికా నుండి సుమారు $500 బిలియన్ పైచిలుకు పెట్టుబడి కట్టుబాట్లను సాధించడం ద్వారా సాంకేతికత మరియు వ్యవసాయ అనుబంధ రంగాల్లో భారత్ కొత్త పుంతలు తొక్కబోతుంది. భారతదేశం ఒకప్పుడు ఒక పరిపక్వ చర్చల శక్తిగా ఎదిగింది. ఇది ఒక మార్కెట్ ఓపెనింగ్ కాదు, ఇది ఒక క్యాలిబ్రేటెడ్ డీఎస్కలేషన్. మన రైతులు, మత్స్యకారులు మరియు పాడి పంటలకు ఇచ్చే సబ్సిడీలను లేదా మద్దతు ధరలను ఏమాత్రం ప్రభావితం చేయకుండా విదేశీ మార్కెట్లో మన జెండాను ఎగురవేసేలా ఈ ఒప్పందం ఉంది. ఒకప్పుడు విదేశీ శక్తుల నిబంధనలకు తలొగ్గే స్థితి నుంచి నేడు మన నిబంధనల మీద ప్రపంచ అగ్రరాజ్యాలతో సమానంగా కూర్చొని చర్చలు జరిపే స్థాయికి భారత్ ఎదిగింది. ఇక చివరిగా చెప్పాలంటే ఈ ఒప్పందం మోదీ ప్రభుత్వం సాధించిన ఒక చారిత్రాత్మక విజయం. జాతీయ ప్రయోజనాలే పరమావధిగా దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటూ సాగిన ఈ ప్రయాణం ప్రతి భారతీయుడు గర్వించదగ్గది.
ఇది కేవలం కాగితం మీద కుదిరిన ఒప్పందం కాదు. ఇది కోట్లాది మంది భారతీయ రైతులు మరియు కార్మికుల భవిష్యత్తుకు భరోసా. అబద్ధపు ప్రచారాలను పక్కన పెట్టి చూస్తే ఈ ఒప్పందం భారతీయులను ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక చుక్కలా నిలబెడుతుంది. ఇదే అసలైన ఆత్మనిర్భర్ భారత్ మరియు ఇదే నవభారత శక్తి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జై హింద్. భారత్ మాతాకి జై.